నమస్కారం ఏడీబీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. బోత్లో జూనియర్ సివిల్ కోర్టు భవనం రెసిడెన్షియల్ భవన నిర్మాణాలకు భూమి పూజ కార్యక్రమం ముఖ్య అతిథులుగా హాజరైన హైకోర్టు న్యాయమూర్తులు నిర్మాణ పనులను ఏడాదిలోపు పూర్తి చేయాలని సూచన. అట్టహాసంగా సాగిన శ్రీ లక్ష్మీ రికార్డింగ్ స్టూడియో ప్రారంభోత్సవం. కళాకారుల సౌకర్యార్థం పట్టణంలో తొలి స్టూడియోను ఏర్పాటు చేయడం పట్ల అభినందనలు తెలిపిన అతిథులు అవకాశాలను అందిపుచ్చుకుంటూ కళారంగంలో రాణించాలన్న డాక్టర్ రవికిరణ్ యాదవ్. బోత్ మండల కేంద్రంలో నూతనంగా నిర్మించనున్న జూనియర్ సివిల్ కోర్టు భవనం రెసిడెన్షియల్ భవన నిర్మాణానికి రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తులు భూమి పూజ చేసి పనులను ప్రారంభించారు. న్యాయమూర్తులతో పాటు జిల్లా ఉన్నతాధికారులు కార్యక్రమంలో పాల్గొని భవన నిర్మాణాన్ని ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో అతిథులను సత్కరించారు. బోత్ మండల కేంద్రంలో నూతనంగా నిర్మించనున్న జూనియర్ సివిల్ కోర్టు భవనం రెసిడెన్షియల్ భవన నిర్మాణానికి రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తులు భూమి పూజ చేశారు. హైకోర్టు న్యాయవాదులు వినోద్ కుమార్, సుజన, లక్ష్మణ్తో పాటు జిల్లా ప్రధాన న్యాయమూర్తి ప్రభాకర్ రావు, జిల్లా పాలనాధికారి రాజాశీష, జిల్లా ఎస్పీ గౌస్ అలంలు కార్యక్రమ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ముందుగా అతిథులకు జిల్లా ఉన్నతాధికారులు పుష్పగుచ్చాలు అందించి స్వాగతం పలికారు. సాయుధ పోలీసుల గౌరవ వందనం స్వీకరించిన అనంతరం శాస్త్రోక్తంగా భవన నిర్మాణాలకు భూమి పూజ జరిపారు. అనంతరం స్థానిక ఫంక్షన్ హాల్లో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తి వినోద్ కుమార్ మాట్లాడుతూ బోత్లో జూనియర్ సివిల్ కోర్టు భవనం రెసిడెన్షియల్ భవన నిర్మాణం చేపట్టడం ఎంతో శుభ సూచకమని అన్నారు. ఈ నిర్మాణ పనులను ఏడాదిలోపు పూర్తి చేయాలన్నారు. పెండింగ్లో ఉన్న కేసులను అందరి సహకారంతో పూర్తి చేయాలని సూచించారు. అదేవిధంగా కలెక్టర్ రాజాశీష మాట్లాడుతూ ముగ్గురు హైకోర్టు న్యాయమూర్తులతో భవన నిర్మాణానికి భూమి పూజ చేయడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. నిర్మాణ పనులకు తమ వంతు సహాయ సహకారాలు అందిస్తామని అన్నారు. ఆదిలాబాద్ జిల్లాలోని కళాకారుల సౌకర్యార్థం పట్టణంలో తొలిసారిగా ఏర్పాటు చేసిన శ్రీ లక్ష్మీ డబ్బింగ్ రికార్డింగ్ స్టూడియో ప్రారంభోత్సవం అట్టహాసంగా సాగింది. ప్రముఖ సినీ నిర్మాత డాక్టర్ రవికిరణ్ యాదవ్ కార్యక్రమం ముఖ్య అతిథిగా హాజరై స్టూడియోను ప్రారంభించారు. దర్శక నిర్మాతలతో పాటు కళాకారులు సైతం పెద్ద సంఖ్యలో హాజరై స్టూడియో నిర్వాహకులకు అభినందనలు తెలియజేశారు. డిజిటల్ యుగంలో నైపుణ్యాలు ఉన్నవారికి అవకాశాలు కొదవలేవని, స్థానిక కళాకారులకు సరైన రీతిలో ప్రోత్సాహం అందిస్తే మంచి ఫలితాలు ఉంటాయని ప్రముఖ సినీ ప్రొడ్యూసర్ సాయి వైకుంఠ ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ రవికిరణ్ యాదవ్ అన్నారు. పట్టణంలోని కైలాష్ నగర్లో జిల్లాలో తొలిసారిగా ఏర్పాటు చేసిన శ్రీ లక్ష్మీ డబ్బింగ్ రికార్డింగ్ స్టూడియో ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రిబ్బన్ కట్ చేసి స్టూడియోను ప్రారంభించారు. స్టూడియో లోపల అందుబాటులో ఉంచిన డబ్బింగ్ రికార్డింగ్కు సంబంధించిన అధునాతన పరికరాలను పరిశీలించి నిర్వాహకులను అభినందించారు. అనంతరం కార్యక్రమ అతిథులను నిర్వాహకులు శాలువాలతో ఘనంగా సత్కరించారు. అదేవిధంగా పట్టణానికి చెందిన ప్రముఖ యాంకర్ నటుడు సుధీర్ హీరోగా నటించిన సినిమా సైతం త్వరలో విడుదల కానున్న నేపథ్యంలో ఆ చిత్రానికి సంబంధించిన వివరాలను కార్యక్రమంలో ప్రకటించి దర్శక నిర్మాతలను అభినందించారు. కార్యక్రమంలో రికార్డింగ్ స్టూడియో ప్రొప్రైటర్ పసుపుల దేవిదాస్, దర్శకులు ఫహీం సర్కార్, నిఖిలేష్ తొగారితో పాటు పలువురు కళాకారులు, సినీ ప్రియులు పాల్గొన్నారు. మనందరికీ ఆనందదాయకం. ఇటువంటి కార్యక్రమాల్లో ముందు నిర్వహించాకటి రవి గారు, అలాగే పసుపుల దేవిదాస్ గారు. సినిమా నాతో షార్ట్ ఫిల్మ్ చేసినాడు. షార్ట్ ఫిల్మ్ చాలా సక్సెస్ అయింది పోలీస్ డిపార్ట్మెంట్ కోసం. తర్వాత నేను చూసినాను మన ఆదిలాబాద్ లో కుర్రోడు ఉన్నాడు సుధీర్ గారు. సుధీర్ కి తీసుకుని నేను పెద్ద వాళ్ళతో సినిమా చేసిన ఇప్పుడు రిలీజ్ అవుతున్న ద్వారా తప్పకుండా వస్తుంది నెక్స్ట్ మంత్ సినిమా. ఆ సినిమా పేరు వచ్చేసి రామ సక్కనులు. మీరు త్వరలో చూస్తారు. ఈ మేరకు డాక్టర్ రవికిరణ్ యాదవ్ మాట్లాడుతూ స్థానికంగా ఉండే కళాకారుల సౌకర్యం కోసం రికార్డింగ్ స్టూడియో ఏర్పాటు చేయడం పట్ల అభినందనలు తెలిపారు. యూట్యూబ్ ద్వారా అనేక మంది కళాకారులు ప్రజాదరణ పొందుతున్నారని, పాటలు, షార్ట్ ఫిలిమ్స్తో కళాకారుల దశ మారుతోందని అన్నారు. సినీ నిర్మాతలకు సైతం కొత్త టాలెంట్ను ప్రేక్షకులకు పరిచయం చేసే ఆస్కారం లభిస్తుందని పేర్కొన్నారు. ఈ అవకాశాలను అందిపుచ్చుకుంటూ కళారంగంలో రాణించాలని ఆకాంక్షించారు. ఈరోజు శ్రీలక్ష్మి మ్యూజిక్ రికార్డింగ్ అనేది పసుపులేటి దేవదాస్ గారు ఓపెన్ చేయడం, అది హైదరాబాద్ వచ్చిన అతను చెప్పినప్పుడు
నేను కొంచెం సర్ప్రైజ్ అయ్యాను. ఇక్కడ రికార్డింగ్ పెట్టి ఇంత మనం సాఫ్ట్వేర్ బ్యాక్గ్రౌండ్ తీసుకొచ్చేసి పెట్టిన తర్వాత నిజంగా ఎంతవరకు పికప్ అవుతుంది, వీళ్ళ దగ్గర నిజంగా ఎంత టాలెంట్ ఉంది అనుకున్నాను. ఇంతకుముందు సాంగ్ విన్నాను. క్వాలిటీ పరంగా రికార్డింగ్ పరంగా చాలా అద్భుతంగా చేశారు. దాదాపు స్కేల్స్ కానీ ఆ విషయంలో కూడా చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు. సో ఇక్కడ లోకల్ టాలెంట్కి ఇది నిజంగా చాలా యూజ్ అవుతుంది. ఈ టాలెంట్ మనం బ్యాకప్ చేసుకుని ఈరోజు యూట్యూబ్ మీద మనకు యూజ్ అవుతుంది. ఇక్కడ రికార్డింగ్ చేసి మనం యూట్యూబ్లో చేసుకున్నప్పుడు జానపద కళాకారులకు కానీ లేకపోతే వాళ్ళ తరఫున వాళ్ళు కంపోజ్ చేసి చిన్న సినిమాలకు సంబంధించిన సాంగ్స్ కానీ యూట్యూబ్లో పెట్టినప్పుడు డెఫినెట్గా చాలా మందికి మైలేజ్ రావడం గమనించు. ఒక్క ప్లాట్ఫామ్తో నిజంగానే చాలా మంది లైఫ్ కూడా తిరగడం అంటే తిరిగిపోతుంది. అంటే లైక్ వాళ్ళ దశ దిశ కూడా మారిపోయిన రోజులు కూడా ఉన్నాయి. ప్రసిద్ధ బెల్లూరి అయ్యప్ప స్వామి ఆలయంలో ఆదివారం మహాబలిపీఠం ప్రతిష్టాపన కార్యక్రమాన్ని భక్తి శ్రద్ధల నడుమ చేపట్టారు. వేద పండితుల మంత్రోచ్చారణల నడుమ ప్రత్యేక పూజలు అభిషేకాలు జరిపిన అనంతరం బలిపీఠం ప్రతిష్టాపన నిర్వహించడంతో ఆధ్యాత్మిక శోభ నెలకొంది. ఆదిలాబాద్ పట్టణానికి సమీపంలోని బెల్లూరి అయ్యప్ప స్వామి ఆలయంలో శ్రావణ మాసాన్ని పురస్కరించుకుని పలు ఆధ్యాత్మిక కార్యక్రమాలను భక్తి శ్రద్ధల నడుమ చేపడుతున్నారు. ఇందులో భాగంగానే ఆదివారం రుద్రాభిషేకం జరిపారు. అనంతరం ఆలయ ఆవరణలోని ధ్వజస్తంభం వద్ద మహాబలిపీఠం ప్రతిష్టాపన కార్యక్రమాన్ని భక్తి ప్రపత్తుల నడుమ చేపట్టారు. ప్రముఖ వేద పండితులు సంతోష్ శర్మ మంత్రోచ్చారణల నడుమ ఆలయంలో ఉదయం నుండే ప్రత్యేక పూజలు జరిపారు. అనంతరం ఆలయ ధ్వజస్తంభం వద్ద మహాబలిపీఠం ప్రతిష్టాపన జరిపారు. అంతకుముందు శ్రావణ మాసాన్ని పురస్కరించుకుని రుద్రాభిషేకం చేపట్టారు. ప్రత్యేక పూజలు హారతులతో అయ్యప్ప స్వామిని ఆరాధించడంతో ఆధ్యాత్మిక శోభ నెలకొంది. కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు సూర్యకాంత్, రవీందర్, భక్తులు ఆర్య వెంకటి, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. తాంసీ మండలం అట్నంగూడను నూతన గ్రామ పంచాయతీగా ఇటీవల ప్రకటించిన నేపథ్యంలో గ్రామస్తులు పెద్ద ఎత్తున సంబరాలు జరుపుకుంటున్నారు. ఇందులో భాగంగానే గ్రామ పంచాయతీ ఏర్పాటుకు సహకరించిన నేతలకు ఆదివారం ఆత్మీయ సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఘనంగా సత్కరించారు. గ్రామ పంచాయతీల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి అన్నారు. తాంసీ మండలం అట్నంగూడకు నూతన గ్రామ పంచాయతీగా ఇటీవల ప్రకటించిన నేపథ్యంలో గ్రామ పంచాయతీ ఏర్పాటుకు సహకరించిన నేతలకు ఆదివారం ఆత్మీయ సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ముందుగా డీజే పాటలు, సాంప్రదాయ డప్పు చప్పుల నడుమ అతిథులకు స్వాగతం పలికారు. బాణాసంచా పేలుస్తూ సంబరాలు జరుపుకున్నారు. కార్యక్రమంలో భాగంగా తొలుత ఆదివాసీ పోరాట యోధుడు కొమరం భీం చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి సమర్పించారు. అనంతరం నేతలకు శాల్వాలు కప్పి ఘనంగా సత్కరించారు. మండల నాయకులు శ్రీధర్ రెడ్డి, కౌడాల నారాయణ, వన్నెల నరేష్, పిఎస్సిఎస్ వైస్ చైర్మన్ ధనుంజయ్, పిఎస్సిఎస్ డైరెక్టర్ ఏనుగు అశోక్ రెడ్డి, మాజీ సర్పంచులు సంభు, గజానన్, అన్ను పటేల్, రామన్న యాదవ్, కార్యక్రమ నిర్వాహకులు మాజీ ఉప సర్పంచ్ పండరి, సంగీత్ తదితరులు పాల్గొన్నారు. రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత, మన ప్రభుత్వం వచ్చిన తర్వాత కేవలం 7 మాసాలనే ఎన్ని అద్భుతాలు జరుగుతున్నాయంటే వీడికి బస్సు రావటం లేదు, కానీ బస్ ఫ్రీ. వీడికి బస్సు వచ్చే సౌకర్యం కూడా త్వరలోనే చేస్తామని చెప్పి ఈ సందర్భంగా ఆనాడు గ్యాస్ ఒక ప్రభుత్వం 500 చేస్తే ఇంకో ప్రభుత్వం 800 చేసి ఇంకో ప్రభుత్వం 1200 తీసుకుపోయింది. అది వీడికి రాలంటే 1250 పడుతుండే. మర్ర కట్టె పొయ్యిలు చాలా పరిస్థితికి వచ్చిండే. ఇది ఉండొద్దని చెప్పి 500కే గ్యాస్ ఇవ్వాలని చెప్పి రేవంత్ రెడ్డి గారు గ్యాస్ కార్యక్రమం కూడా పూర్తి చేయడం జరిగింది. నిరుపేదలు ఎవరన్నా హాస్పిటల్కి పోయే పరిస్థితి ఉంటే 5 లక్షలు సరిపోవని చెప్పి వెంటనే 10 లక్షలు చేయడం జరిగింది. ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా మాల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఆదివారం తలమడుగు మండలం సుంకిడి అంతర్రాష్ట్ర రహదారిపై ఆందోళన చేపట్టారు. రహదారిపై బైఠాయించి ధర్నా చేపట్టడంతో వాహనదారులు రాకపోకలు నిలిచిపోయాయి. వర్గీకరణకు వ్యతిరేకంగా నేతలు పెద్దపెట్టున నినాదాలు చేస్తూ హోరెత్తించారు. ఎస్సీ వర్గీకరణ ద్వారా దళితుల ఐకమత్యం దెబ్బతినే ప్రమాదం ఉందని మాల సంక్షేమ సంఘం ప్రతినిధులు ఆవేదన వ్యక్తం చేశారు. ఎస్సీ వర్గీకరణకు నిరసనగా తలమడుగు మండలం సుంకిడి అంతర్రాష్ట్ర రహదారిపై మాల ఉపకులాల ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. వర్గీకరణకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ధర్నా చేపట్టారు. రహదారిపై బైఠాయించి ధర్నా చేపట్టడంతో ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. విషయం తెలుసుకున్న పోలీసులు నిరసనకారులను సంధాయించి ఆందోళన విరమింపచేయగా అనంతరం వాహనాల రాకపోకలు పునఃప్రారంభమయ్యాయి. ధర్నాలో మాల సంక్షేమ సంఘం సభ్యులు బిట్ల చైతన్య, గజానన్, మల్లేష్, రమేష్, వేణు, నాగన్న, రాజేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా సంఘం మండల అధ్యక్షులు క్రాంతికుమార్ మాట్లాడుతూ భవిష్యత్తులో దళితులు రాజ్యమేలుతారని ముందుగానే పసిగట్టి ఇటువంటి నిర్ణయాలు తీసుకోవడం సరికాదన్నారు. కేంద్ర ప్రభుత్వం వర్గీకరణను వెంటనే నిలిపివేసే దిశగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దళితులమంతా ఐక్యంగా ఉన్నామని, ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా మేమంతా ఐక్యంగా ఉన్నామని తెలియజేస్తున్నాము. అదేవిధంగా ఆగస్టు 1వ తారీఖు నాడు సుప్రీంకోర్టు ఏదైతే తీర్పిచ్చిందో 7 సభ్యుల ధర్మాసనంతో వర్గీకరణ మీ రాష్ట్రాలు చేసుకోవచ్చనే తీర్పిచ్చిందో అది వెనక్కి తీసుకోవాలి. ఒకవేళ అది వెనక్కి తీసుకోకపోతే ఉద్యమాన్ని ఇలాగే కంటిన్యూ చేస్తామని చెప్పేసి మేము ఇక్కడ డిమాండ్ చేస్తా ఉన్నాము. అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం కూడా ఆ రోజు కేంద్ర ప్రభుత్వం కూడా నిర్ణయించింది. గతంలో 2023 నవంబర్ 11 నాడు మాదిగల మహాసభ రోజు నరేంద్ర మోడీ గారు కేవలం వర్గీకరణ గురించి ఎటువంటి ప్రస్తావన తీసుకురాలేదు. కేవలం ఒక కమిటీ వేసి నిర్ణయిస్తా అని చెప్పేసి అనడం జరిగింది. అంతేకాకుండా ఈ రోజు నరేంద్ర మోడీ ఆధీనంలో సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం సరైన తీర్పు కాదని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాము. అంతేకాకుండా మన రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి గారు కూడా అసెంబ్లీలో చెప్పడం జరిగింది ఎస్సీ వర్గీకరణ మేము చేస్తామని అనడం కరెక్ట్ కాదని చెప్పేసి మేము తెలియజేస్తున్నాము. అంతేవిధంగా దళితులమంతా ఒకటే ఉన్నాము. రాబోయే కాలంలో దళితుల రాజ్యం ఏర్పడుతుందన్న ఒక కుట్రతోని రాజకీయ పరంగా ఓట్లను చీల్చే విధంగా ఎస్సీలని దళితులను అందరి వేరు చేస్తే మన రాజ్యమే మనకు ఉంటుంది, మన సీటే మనకు దక్కుతుందన్న ఉద్దేశంతో దళితులందరినీ ఏకం కాకుండా విడగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. బంగారుగూడ ప్రభుత్వ పాఠశాల ఆవరణలో బెస్ట్ ఫ్రెండ్స్ హెల్ప్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. చిన్నారులు పెద్దలకు పలు వైద్య పరీక్షలు జరిపిన డాక్టర్లు వారికి అవసరమైన మందులను ఉచితంగా పంపిణీ చేసి ఆరోగ్యపరంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. సమాజ హితం కోరుతూ సొసైటీ ద్వారా విస్తృత సేవా కార్యక్రమాలు చేపడుతున్నట్లు బెస్ట్ ఫ్రెండ్స్ హెల్ప్ వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షులు అబ్దుల్ అజీజ్ అన్నారు. పట్టణంలోని బంగారుగూడ ప్రభుత్వ పాఠశాల ఆవరణలో సొసైటీ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా చిన్నారులు పెద్దలకు కంటి పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. స్థానిక నేతాజీ చౌక్లోని రీతన్య ఆసుపత్రి వైద్యులు నివేదితారెడ్డి, ఆదర్శరెడ్డిలు చిన్నారులను పరిశీలించి ఆరోగ్యపరంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. రీతన్య ఆసుపత్రి సౌజన్యంతో ఏర్పాటు చేసిన శిబిరానికి విశేష స్పందన లభించగా దాదాపు 386 మంది చిన్నారులు పెద్దలకు ఉచిత పరీక్షలు జరిపారు. అనంతరం ఆసుపత్రి వైద్యులను సొసైటీ సభ్యులు ఘనంగా సత్కరించారు. సమాజ శ్రేయస్సే ధ్యేయంగా సొసైటీ ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నామన్నారు. వానాకాలం నేపథ్యంలో వైద్య శిబిరాలను చేపడుతున్నట్లు తెలిపారు. భవిష్యత్తులోనూ వీటిని కొనసాగిస్తామని పేర్కొన్నారు. అదేవిధంగా డాక్టర్ నివేదితారెడ్డి మాట్లాడుతూ వర్షాకాలంలో ప్రబలే వ్యాధులు దరిచేరకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. బంగారుగూడలో క్యాంప్ నిర్వహిస్తున్నాం. ఫ్రీ క్యాంప్ పిల్లలకి మరియు కంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి ఫ్రీగా క్యాంప్ నిర్వహించాము. అందరూ వచ్చి వాళ్ళ అవసరాలను ప్రాబ్లమ్స్ని చెప్పుకొని క్యాంప్ని మంచిగా వినియోగించుకొని సక్సెస్ఫుల్గా చేశారు. దాంతోపాటు నేను ఏం చెప్పాలనుకుంటున్నాను అంటే ఇప్పుడు అన్ని సీజనల్ జ్వరాలు, విష జ్వరాలు, సర్ది, దగ్గు వీటి గురించి అవగాహన కల్పించాను. ఇవాళ పిల్లల్లో ఈ ఇన్ఫెక్షన్స్కి గురి కాకుండా ఎట్లా కాపాడాలి వాళ్ళని అని అందరికీ అవగాహన కల్పించాను. మహనీయుల జీవిత చరిత్రలను స్ఫూర్తిగా తీసుకుంటూ వారి ఆశయాలకు అనుగుణంగా నడుచుకోవాలని అన్నాబావు సాఠే అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు కాంబ్లే ఉద్దవ్ అన్నారు. సాహిత్య సామ్రాట్ అన్నాబావు సాఠే జయంతి వేడుకలను స్థానిక సుభాష్ నగర్లో ఆదివారం ఘనంగా జరిపారు. ముందుగా అన్నాబావు సాఠే చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళి అర్పించారు. ఇటీవల ఎస్సీ వర్గీకరణకు సుప్రీంకోర్టు అనుకూల తీర్పు ఇచ్చిన నేపథ్యంలో మందకృష్ణ మాదిగ చిత్రపటానికి పాలాభిషేకం చేసి హర్షం వ్యక్తం చేశారు. అదేవిధంగా తొలి దశలో ఎంఆర్పీఎస్ ఉద్యమంలో పాల్గొన్న గైక్వాడ్ సూర్యకాంత్ను శాలువాలతో సత్కరించారు. కార్యక్రమంలో నాయకులు సురేందర్ వాసుదేవ్, డీకే నామ్దేవ్, బట్లాడే సూర్యకాంత్ తదితరులు పాల్గొన్నారు.
నేటి భావితరానికి ఇచ్చేటటువంటి సందేశం ఏంటంటే ఈ వర్గీకరణ మందకృష్ణానగర్ నాయకత్వంలో గత 3 దశాబ్దాల పాటు మనం పోరాటం చేసినాం. ఆ పోరాటంలో మనం విజయం సాధించినాం. సుప్రీంకోర్టు చాలా మంచి మనకు అనుకూలమైన తీర్పు ఇవ్వడం జరిగింది. ఆ తీర్పును ప్రభుత్వాన్ని వెంటనే అమలు చేయాలని వేడుకుంటూ ఈ సమావేశం. జోగులాంబ గద్వాల జిల్లాలో జరిగిన ఇంటర్ డిస్ట్రిక్ట్ తైక్వాండో ఛాంపియన్షిప్లో జిల్లా క్రీడాకారులు సత్తా చాటారు. రాష్ట్ర స్థాయి తైక్వాండో పోటీల్లో జిల్లాకు చెందిన సీనియర్ కోచ్ అన్నారపు వీరేష్, తైక్వాండో క్రీడాకారులు శివకుమార్, వనితా రాథోడ్, ఆర్ దివ్యలు ప్రతిభ కనబరిచారు. జిల్లా క్రీడాకారులు పోటీల్లో 4 వెండి పతకాలు, 1 కాంస్య పతకం సాధించి ఆగ్రాలో జరగనున్న జాతీయ స్థాయి పోటీలకు ఎంపికయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర తైక్వాండో అసోసియేషన్ ప్రతినిధులు వారిని అభినందించారు. జాతీయ స్థాయి పోటీల్లోనూ ప్రతిభ కనబరిచి జిల్లా కీర్తిని ఇనుమడింపచేయాలని ఆకాంక్షించారు. ఇటీవల విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతున్న అలనాటి రామచంద్రుడు చిత్రదర్శకుడు చిలకూరి ఆకాష్ రెడ్డిని పలువురు అభినందనలతో ముంచెత్తుతున్నారు. ఆదిలాబాద్ పట్టణం విద్యానగర్కు చెందిన ఆయన సినీ దర్శకుడిగా రాణించడం గర్వకారణమంటూ ప్రశంసిస్తున్నారు. ఇందులో భాగంగానే ఆదివారం మాల సంఘం ప్రతినిధులతో పాటు పలువురు పట్టణ ప్రముఖులు ఆకాష్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి శాలువాలతో సత్కరించారు. సినీ రంగంలో ఆయన విజయం సాధించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ అభినందనలు తెలియజేశారు. కార్యక్రమంలో నేతలు సింగరి అశోక్, బేరదేవన్న, మేకల మల్లన్న, సూరం భగవాన్, బోండ్ల మల్లయ్య, దాసరి బాబన్న, పాశం రాఘవేంద్ర, ముచ్చరఘు, రాళ్లబండి శంకర్, తొగరి భాస్కర్, పొచ్చన్న, ప్రకాష్, ఆనంద్, వెంకటస్వామి తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. బోత్లో జూనియర్ సివిల్ కోర్టు భవనం, రెసిడెన్షియల్ భవన నిర్మాణాలకు భూమి పూజ. కార్యక్రమం ముఖ్య అతిథులుగా హాజరైన హైకోర్టు న్యాయమూర్తులు నిర్మాణ పనులను ఏడాదిలోపు పూర్తి చేయాలని సూచన. అట్టహాసంగా సాగిన శ్రీ లక్ష్మీ రికార్డింగ్ స్టూడియో ప్రారంభోత్సవం. కళాకారుల సౌకర్యార్థం పట్టణంలో తొలి స్టూడియోను ఏర్పాటు చేయడం పట్ల అభినందనలు తెలిపిన అతిథులు అవకాశాలను అందిపుచ్చుకుంటూ కళారంగంలో రాణించాలన్న డాక్టర్ రవికిరణ్ యాదవ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.